రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో జరిగే నాగోబా జాతరకు పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధతతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ అలం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మెస్రం వంశీయుల సాంప్రదాయాల నడుమ నాగోబా జాతరను నిర్వహిస్తారని, వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ నడుచుకోరని సిబ్బందికి సూచించారు. జాతర బందోబస్తుకు విచ్చేసిన సిబ్బందికి నిత్యావసర వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్ను సిబ్బంది ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ అలం మాట్లాడుతూ సిబ్బంది ప్రజల పట్ల నిదానంగా సత్ప్రవర్తనతో వ్యవహరించాలని తెలిపారు. ఈ జాతర జనవరి 28వ తారీఖు రాత్రి గంగాభిషేకం మహాపూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తారీఖు వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. జాతర మొత్తాన్ని 6 సెక్టార్లుగా విభజించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని, తమకు కేటాయించిన స్థలాలలో 3 షిఫ్టుల నందు సిబ్బంది ఎల్లవేళ్ల హాజరుతో ఉంటూ విధులను నిర్వహించాలని సూచించారు. జాతర మొత్తాన్ని ఒక డ్రోన్ కెమెరా, 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులను నిర్వహించే సమయంలో గుర్తింపు కార్డును ధరించాలని సూచించారు. కేటాయించిన విధులను పర్యవేక్షించేందుకు 3 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమైన రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలను పోలీస్ పికెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేటాయించిన విధులలో నిర్లక్ష్యం వహించినట్లయితే శాఖపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా హెల్ప్ డెస్క్ లేదా రిసెప్షన్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు. జాతర నందు ఎటువంటి మద్యానికి, మాంసాహారానికి అనుమతులు లేవని, ఎవరైనా మద్యం అమ్మడానికి చూస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి పాయింట్ బుక్లను అందజేయడం జరిగిందని, జాతరకు విచ్చేసిన కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా సిబ్బందికి కావలసిన కనీస అవసరాలతో కూడిన కిట్ను అందజేశారు. జాతర సమయంలో బైక్ పెట్రోలింగ్, ఫుడ్ పెట్రోలింగ్, సి టీమ్, పార్కింగ్, ఎగ్జిబిషన్ బందోబస్తు, మఫ్టీ పార్టీలో పోలీసులు విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు. సిసిఎస్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అత్యవసర సమయాలలో అగ్నిమాపక వాహనాన్ని మరియు అంబులెన్స్ వాహనాలకు అన్ని ప్రదేశాలకు వచ్చే విధంగా సిబ్బంది రోడ్డుపై అప్రమత్తమై విధులు నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి మరియు భోజనాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఊట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, డిఎస్పీలు సిహెచ్ నాగేందర్ గౌడ్, పోతారం శ్రీనివాస్, ఊట్నూరు సిఐ జి ముగిలి, నార్నూరు సిఐ రహీం పాషా, సిసిఎస్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐలు దుబ్బక, సునీల్, మనోహర్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సౌత్ సైడ్ ఉన్న గేట్ విఐపి కోసం ఇక్కడ మీ రైట్ సైడ్ లో కనపడుతుంది గేట్, అది రైట్ సైడ్ గేట్ है విఐపి के लिए. ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇప్పుడు చెప్తాను. ఈ ఫ్లెక్సీ మేము పెడుతున్నాము భక్తుల కోసం, అండ్ యూ ఆల్సో కెన్ యూజ్ ది మ్యాప్. ఫస్ట్ మీరు మ్యాప్ రీడింగ్ చేయండి. ఇప్పుడు వీఆర్ సిట్టింగ్ హియర్, this Darbar Hall, where we are currently sitting. North side వెళ్తే ఇది temple gate which is visible there. This is temple వెళ్ళడానికి 2 way ఉన్నాయి. ఒకటి ఇది గేట్, ఒకటి ఇక్కడ నుంచి Y junction. This place is called Y junction. ఇక్కడ నుంచి కూడా పోవచ్చు, ఇక్కడ నుంచి కూడా పోవచ్చు. ఈ దారి జనరల్ పబ్లిక్ కోసం, ఈ దారి విఐపి కోసం. క్లియర్? ఈ Y junction దారి జనరల్ పబ్లిక్, ये वीआईपी के लिए. टेंपल इनसाइड बंदोबस्त विल बी डिफरेंट. अंदर लोकल क्यू लाइन्स ఉంటాయి అండ్ అది సెట్ బందోబస్తు ఉంది. వీటిలో బ్యారికేడింగ్ అన్ని ఉంటాయి, అది కాంప్లెక్సిటీ లేదు. దెన్ నార్త్ డైరెక్షన్ లో రోడ్, ఇది గొడియాల్కు ఉట్నూరు రోడ్, ఇది మంచిర్యాల వరకు వెళ్తుంది. ఇది మనకి ఎంట్రన్స్ ఇక్కడ ముత్నూరులో జంక్షన్ ఉంది, ముట్నూరు జంక్షన్. అది ఇంపార్టెంట్ చోక్ పాయింట్. మీ ట్రాఫిక్ సెక్టర్ లో డిప్లాయ్మెంట్ ఉంటాయి. ముట్నూరు జంక్షన్ లో చాలా జామ్ ఉంటాయి. అది చోక్. ఈ పాయింట్ లో పార్కింగ్ చేయాలి. ఆర్టీసీ ఉంటే ఇక్కడ, నార్మల్ పబ్లిక్ వెహికల్ ఉంటే ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి పెడిస్ట్రియన్ జోన్ స్టార్ట్ అవుతుంది. టీ జంక్షన్ నుంచి పెడిస్ట్రియన్ జోన్. ఇక్కడ నుంచి నో జనరల్ వెహికల్ ఈజ్ అలౌడ్, ఓన్లీ విఐపి వెహికల్, పోలీస్ వెహికల్స్, విఐపి వెహికల్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెహికల్. ఇక్కడ నుంచి అది బ్యారికేడ్స్ పెడుతున్నాము, దే విల్ ఫిల్టర్. ఇక్కడ కూడా పెద్ద బందోబస్తు ఉంది. మళ్ళీ ఇక్కడ కల్చర్ ఉంది, అది మనకి తెలిసి ఉండాలి. And we should not do anything which is against their cultural tradition.
చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దే డోంట్ డ్రింక్ ఆల్కహాల్ ఇన్ దిస్ రీజన్. ఆల్కహాల్ ఇస్ బ్యాడ్. ఈ టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్ లో no wine shop will be open, no bell shop should be functioning, and no one should be doing open drinking. Alcohol గురించి చాలా సీరియస్ ఉన్నారు. In this Jatra, the gold track is very specific, and we have to enforce that. Already the review meeting, coordination meeting జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళది టీం పెట్టారు, మేము కూడా పెడుతున్నాము. ఇది కాకుండా బందోబస్తు ఉన్న ఆల్ డిప్లాయిడ్ ఫోర్స్ కి బాధ్యత ఉంది. That ఎక్కడైనా మీకు ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తే, or if you apprehend such kind of people, వాళ్ళకి అరెస్ట్ చేయాలి. Then we have to prevent consumption and sale of liquor. ఇక్కడ నాన్ వెజ్ కూడా అలౌడ్ లేదు. తెలంగాణలో అన్ని ఫెస్టివల్స్ అయితే ఉంటాయి, స్పెషల్లీ మేడారం ఫెస్టివల్ లిక్కర్ ప్లస్ నాన్ వెజ్ ఉంటే ఫెస్టివల్ ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెంట్ ట్రెడిషన్, నాన్ వెజ్ కూడా అలౌడ్ లేదు. So we should also avoid that and ensure that it is being followed in Jatra area. ఈ రెండు ఇష్యూ ఉంటే నేను వాళ్ళు ఇష్యూ చేయవచ్చు. దీనివల్ల ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈస్, చాలా మంది ట్రైబల్స్ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, అదర్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ, ఈవెన్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు. నాన్ ట్రైబల్స్ కూడా వస్తారు. ఏమైనా వస్తే వాళ్ళు భక్తులు గాడ్ కోసం వస్తున్నారు ఇక్కడ, and we are here for their service. వాళ్ళు వాళ్ళ కోసం వస్తున్నారు, మేము వాళ్ళ కోసం వచ్చాము ఇక్కడ. So we have to talk with them politely, interact with them politely, వాళ్ళతో మెల్లగా మాట్లాడాలి. These are normal people who have come from very far places for darshanam purpose. వాళ్ళు కూడా ఇంటరాక్షన్ చేసినప్పుడు you have to talk nicely, politely. They are not criminals or doing any offenses. So ఇది polite behavior ఉండాలి. That is also very important. ఇక్కడ ఉన్న citizens population is very innocent. They get hurt very easily. ఇది కూడా మైండ్ లో పెట్టాలి. Then 29th రోజు crowd will come, they will do darshanam, this other activities. జాతర ఏమో ఇది టైం ఉంది, అక్కడ షాపింగ్ చేస్తారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర అది అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, झूला वगैरह लगाया वहाँ पे, और रोड మీద అయితే చాలా షాప్స్ ఉన్నాయి, వాళ్ళు షాపింగ్ చేస్తారు అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ దే విల్ డు. దెన్ 30th రోజు కూడా సేమ్ గ్రౌండ్ ఉంటాయి, ప్లస్ ఒక కల్చరల్ ఈవెంట్ ఉంది. 30th సాయంత్రం ఒక కల్చరల్ ఈవెంట్ ఉంది. అది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ లో చూస్తే ఈస్ట్ డైరెక్షన్ లో ఒక బైనరీ ఉంది, ఇక్కడ నుంచి 500 మీటర్ డిస్టెన్స్ లో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ రేపు పూజ తర్వాత. నెక్స్ట్ 31st రోజు దర్బార్ ఉంటుంది. దర్బార్ ఈ ప్లేస్ లో ఉంటాయి. దర్బార్లు కూడా పెద్ద మంది రోజు ఉంటాయి, చాలా మంది వస్తారు దర్బార్ కోసం. దర్బార్లు ఏముంటాయంటే గ్రీవెన్స్ రిడ్రెసర్. ఇక్కడ విఐపీ, మినిస్టర్ మేడం, ఆల్ ఆఫీసర్స్ వస్తారు. గోల్డ్ ట్రైబ్స్ కి, అదర్ ట్రైబ్స్ కి, అదర్ ఆదివాసీస్ కి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే అది విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. అప్పుడు కూడా పెద్ద బందోబస్తు ఉంటుంది. ఈ దర్బార్ అయిన తర్వాత అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ విల్ బి రిలీవ్. దెన్ నెక్స్ట్ ఇంకా 4th వరకు నార్మల్ జాతర కంటిన్యూ అవుతుంది. క్రౌడ్ మూవ్మెంట్, క్రౌడ్ ఇది తగ్గుతుంది. అప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ విల్ బి లెస్ క్రౌడ్, విల్ మేనేజ్ విత్ అవర్ డిస్ట్రిక్ట్ ఫోర్స్. ఇది షెడ్యూల్. మీ అరేంజ్మెంట్ కోసం ఇక్కడ ఈ దర్బార్ బ్యాక్ సైడ్ పోలీస్ క్యాంప్ ఉంది. అక్కడ మీ కాంపిటీషన్ మెస్ అన్ని అక్కడ సెట్ అయింది. ఉమెన్ ఫోర్స్ కోసం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి 5 minute డిస్టెన్స్ ఈస్ట్ డైరెక్షన్ లో ఒక గర్ల్స్ హై స్కూల్ ఉంది బనేగిరి దగ్గర. అక్కడ ఉమెన్ ఫోర్స్ కి అరేంజ్మెంట్ ఉంది. అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ప్లస్ టాయిలెట్స్. మెన్ కోసం కూడా టాయిలెట్స్, సెపరేట్ టాయిలెట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ గురించి వి హావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్. ఇంకా ఇంతకు అందరికి వెల్కమ్ కిట్ డిస్ట్రిబ్యూట్ కూడా జరిగిందా? వెల్కమ్ కిట్ కూడా ఇస్తాము. ఇఫ్ యూ హావ్ నాట్ బ్రాట్ యువర్ ఎసెన్షియల్ ఐటమ్స్, అది కూడా దీంట్లో కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి విచ్ యూ కెన్ యూజ్. అది మధ్యలో 3-4 days వరకు ఉంటాయి కాబట్టి అది యూజ్ ఉంటాయి. సో ది జనరల్ బ్రీఫింగ్ నౌ స్పెసిఫిక్